హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్కి సంబంధించి మనం ఏదైనా సరే ఒక లైన్కి కానీ ఒక ఎలిమెంట్ ఆఫ్ కంటెంట్కి కానీ అంటే మీరు ఏదైనా సరే ఒక ట్యాగ్లో ఒక పర్టికులర్ ట్యాగ్లో మీరు ఎంత కంటెంట్ ఇచ్చినా ఆ పర్టికులర్ ఎలిమెంట్ వరకు మీరు ఏదైనా ఒక బోర్డర్ ప్రింట్ చేద్దాం అనుకుంటే, అవుట్లైన్ ప్రింట్ చేద్దాం అనుకుంటే ఈ సిఎస్ఎస్కి సంబంధించి అవుట్లైన్ స్టైల్ అని మనం యూజ్ చేసే ప్రాపర్టీని యూజ్ చేసి మనం అప్లై చేయొచ్చు స్టైల్స్ అనేవి. సో నేను ఈరోజు మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్లైన్స్ అనేది నేను మీకు చూపిస్తాను. సో అంటే మనకి డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. డాటెడ్ లైన్స్ అని, డాష్డ్ లైన్స్ అని, సాలిడ్ లైన్స్ అని, డబుల్ లైన్స్ అని, గ్రూవ్, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను H2 ప్రాపర్టీ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైతే బాడీ ట్యాగ్లో H2 ప్రాపర్టీ యూజ్ చేస్తున్నారో అప్పుడు H2 ప్రాపర్టీకి సంబంధించి కలర్ అనేది గ్రీన్ కలర్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా మనం సెపరేట్ సో డిఫరెంట్ అవుట్లైన్స్ అనేవి మనం తీసుకుంటాము. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా మనం ఇండివిజువల్గా ఎలిమెంట్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే H2 డాటెడ్ అని చెప్పి మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు అవుట్లైన్ స్టైల్ అనే ప్రాపర్టీ ప్రతిదానికి కూడా కామన్. సో డాటెడ్ అనే దానికి H2 డాటెడ్ అని తీసుకోవాలి. నెక్స్ట్ తీసుకునే ప్రాపర్టీ టైప్కి నెక్స్ట్ H2 అని చెప్పి తీసుకోవాలి. సో నేను మీకు టోటల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను చూపిస్తున్నాను. మీరు ఇండివిజువల్గా దాన్ని టైప్ చేసుకోండి. అవుట్లైన్ స్టైల్ డాష్డ్, అవుట్లైన్ స్టైల్ సాలిడ్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటెడ్ లైన్స్ అనమాట. అంటే అవుట్లైన్కి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ అనేది బోర్డర్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క టైప్ అనేది ఒక్కొక్క టైప్లో మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అందులో మనకి ఏది అక్కడ వెబ్ పేజ్ డిజైనింగ్కి పర్ఫెక్ట్గా సూటబుల్ అయిందని మనం అనుకుంటామో ఆ లైన్ అనేది ఆ టైప్ అనేది మనం చూస్ చేసుకొని మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఇవన్నీ కలిపి నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను అంతే, కానీ ఇలా మెన్షన్ చేయకూడదు. అక్కడ H2 డాటెడ్ అనే ప్లేస్లో ఒక్కొక్కసారి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే H2 డాటెడ్, అలానే H2 డాష్డ్, H2 సాలిడ్, H2 డబుల్, H2 గ్రూవ్, H2 రిడ్జ్, H2 ఇన్సెట్, H2 అవుట్సెట్, అలా మీరు ఇండివిజువల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఆఫ్టర్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసాం అండ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసాం, దెన్ బాడీ ట్యాగ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఇక్కడ నేను H1 అవుట్లైన్ స్టైల్స్ అనేది ప్రింట్ చేశాను, కానీ మనం తీసుకుంది H2 ట్యాగ్ కాబట్టి H1 ట్యాగ్కి మనకి ఎక్కడా కూడా కలర్ అప్లికబుల్ అవ్వదు అండ్ ఇలాంటి డాటెడ్ లైన్స్ ఏమీ కూడా మనకి అప్లికబుల్ అవ్వవు. సో మీరు ఇక్కడ చూడండి, H2 క్లాస్ ఈక్వల్ టు డాటెడ్. ఎప్పుడైతే మీరు అక్కడ ఇండివిజువల్గా క్రియేట్ చేసుకుంటారో అప్పుడు ఇది మనకి హైలైట్ అవుతుంది. సో మనం అన్నీ కలిపి ఒకే దాంట్లో ఇవ్వటం వల్ల అలా మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఇండివిజువల్గా దేనికి దానికి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే దిస్ ఈజ్ డాటెడ్ అవుట్లైన్, దిస్ ఈజ్ డాష్డ్ అవుట్లైన్, దిస్ ఈజ్ సాలిడ్ అవుట్లైన్ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ డాటెడ్ మెన్షన్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఎలా అయితే మెన్షన్ చేశానో అవన్నీ కూడా రిమైనింగ్ అన్ని టైప్స్కి మనం మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు సెపరేట్ చేసి చూపిస్తాను, మీరు కూడా సేమ్ అలానే చేయండి. దెన్ ఇక్కడ H2 క్లోజ్ అయింది. అగైన్ H2 డాష్డ్, సెకండ్ టైప్ H2 డాష్డ్. సో ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ ఆ ఒక్క స్టేట్మెంట్ ఉంటుంది, తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాము. అగైన్ H2 సాలిడ్. సో ఒక్కొక్క బ్లాక్లో మనం తీసుకుంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్. సో ఇక్కడ పైన H2 సాలిడ్ అని చెప్పి తీసుకోండి. సో H2 సాలిడ్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కింద కూడా మీరు సేమ్ అలానే బాడీ ట్యాగ్లో కూడా ప్రతి దానికి కూడా మీరు మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. అంటే H2 క్లాస్ ఈక్వల్ టు డాటెడ్ అని చెప్పి ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అలానే H2 క్లాస్ ఈక్వల్ టు డాష్డ్, H2 క్లాస్ ఈక్వల్ టు సాలిడ్, అలా మీరు మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కూడా లైన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఇక్కడ నేను అన్ని టైప్స్ అనేవి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంత కంటెంట్ అనేది వచ్చింది. బట్ మీరు ఏంటి ఇంత కంటెంట్ ఉంది మనం యూజ్ చేయడం అని మీరు అనుకోవద్దు. మీరు అక్కడ యూజ్ చేసేది ఏదో ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తారు, ఒక టైప్ ఆఫ్ బార్డర్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి మీకు అక్కడ ఓన్లీ ఆ వన్ స్టైలే ఉంటుంది. నేను అన్ని స్టైల్స్ అప్లై చేయడం వల్ల మనకి కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైనా సరే సిఎస్ఎస్ ఇప్పటి వరకు మీరు ఏవైతే విన్నారో
అవన్నీ కలిపి ఒక చిన్న వెబ్ పేజ్ డిజైనింగ్ అనేది ట్రై చేయండి. అప్పుడు మీకు మంచి ప్రాక్టీస్ అనేది అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా మీకు మైండ్లో అలా గుర్తుండిపోతుంది. మీరు ఎప్పుడైతే అలా వింటూ అలా ఉంటే కనుక మనకి మైండ్లో స్టోరేజ్ పర్మనెంట్గా అవ్వదు. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అది పర్మనెంట్గా స్టోరేజ్ అవుతుంది. అలానే ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా మనం ఏం మర్చిపోకుండా అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో సిఎస్ఎస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో అప్పుడు మనకి ఇవన్నిటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళలేం కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తే ప్రతి పాయింట్ కూడా మనం మిస్ అవ్వకుండా ఉంటాం. సో అక్కడ క్రియేట్ చేసిన క్లాస్కి మనం ఇక్కడ క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తేనే ఆ పర్టికులర్ స్టైల్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. దానికోసం నేను ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు డాష్డ్ అని చెప్పి తీసుకున్నాను. సో అలా మనం ఎన్ని తీసుకుంటే అన్నీ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. మనం ఏదైతే అక్కడ క్లాస్ అనేది మెన్షన్ చేయలేదో ఆ పర్టికులర్ స్టైల్ వరకు అప్లికబుల్ అవ్వదు. అంటే పర్టికులర్ స్టైల్ వరకు మనం యూజ్ చేయకుండా వదిలేసినట్టు అవుతుంది. మీరు ఏదైతే క్లాస్ నేమ్ మెన్షన్ చేశారో అక్కడ మనకి స్టైల్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇలా ఏంటంటే వన్ బై వన్ నేను అన్ని క్లాసెస్ అన్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో పైన ఏవైతే క్లాసెస్ ఇచ్చానో అవే నేమ్స్ ఇక్కడ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇప్పుడు మనం థంబ్నెయిల్లో ఏదైతే అవుట్పుట్ చూసామో సేమ్ అలానే మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. అలానే మనం ఇక్కడ H2 ఎలిమెంట్కి సంబంధించి అవుట్లైన్కి సంబంధించి కలర్ ఇచ్చాం. అంటే మీరు అవుట్లైన్ కలర్ ఓన్లీ గ్రీన్ ఇచ్చారు. సో మీరు అక్కడ వేరే కలర్ ఇస్తే అవుట్లైన్ అనేది వేరేది కనిపిస్తుంది. బట్ పర్టికులర్ ఎలిమెంట్ మొత్తానికి నేను అక్కడ కలర్ అనేది డిసైడ్ చేశాను. అంటే మీరు ఏ స్టైల్ అవుట్లైన్ స్టైల్ తీసుకుంటే ఆ అవుట్లైన్ స్టైల్ మొత్తానికి కూడా ఆ కలర్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో నేను అవుట్లైన్ డాట్ HTML అని చెప్పి సేవ్ చేస్తున్నాను. మీరు ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడికి వెళ్ళి ఫైల్ అనేది ఓపెన్ చేయండి. అవుట్లైన్ డాట్ HTML నేను ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే ఎంటైర్ మొత్తం బోర్డర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ప్రింట్ అయినాయి. డాటెడ్ అంటే డాటెడ్ లైన్. అవుట్లైన్ స్పెల్లింగ్ చెక్ చేసుకోండి, OUT బై మిస్టేక్ OO అని పడింది. సో డాటెడ్ లైన్స్ అంటే స్మాల్ డాట్స్ పడినాయి. నెక్స్ట్ డాష్డ్ అనగానే కొంచెం డాష్ టైప్లో ఐఫన్ టైప్లో పడింది. సో అలా ఒక్కొక్క టైప్లో మనం కొన్నిటికి మిక్సింగ్ కొంచెం డార్క్నెస్ అనేది వచ్చింది. లాస్ట్ బోర్డర్ అనేది కొంచెం డార్క్నెస్ వచ్చింది. మీరు ఇదే ప్లేస్లో రెడ్ తీసుకోవచ్చు, వేరేవి ఏవైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా కలర్స్. సో ఇలా ఏంటంటే మనం టోటల్గా అవుట్లైన్స్ అనేవి కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ.